రాశి ఖన్నా టాప్ హీరోయిన్ కాకపోయినా తెలుగు, హిందీ, తమిళం మరియు వివిధ భాషల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది రాశి ఖన్నా. తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. అయితే ఇప్పటి వరకు కథ వినకుండా ఏ సినిమాకు ఒప్పుకోలేదంటూ ఓ ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఈ భామ. అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ దీనికి మినహాయింపని పేర్కొంది. అయితే ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది రాశి ఖన్నా. అవేంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. చాలా మంది హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేసి ఆపై తమిళం, హిందీ భాషల్లోనూ అవకాశాలు అందుకుని స్టార్స్ గా ఎదిగారు. కాగా కొంతమంది బాలీవుడ్ కు చెక్కేశాక తెలుగులో పూర్తిగా సినిమాలు కూడా తగ్గించేశారు. ఇక రీసెంట్ గా రకూల్, తమన్నా కూడా బాలీవుడ్ పై ఎక్కువగా దృష్టి పెడుతూ టాలీవుడ్ లో జోరు తగ్గించారు. ఇక రాశి ఖన్నా తాజాగా సిద్ధు జొన్నలగడ్డతో ఆమె నటించిన తెలుసు కదా చిత్రం గురించి మాట్లాడుతూ తన కెరీర్ లో చాలానే ప్రేమ కథలు చేశా కానీ తెలుసు కదా లాంటి అనుభవం ప్రత్యేకమని రాశి ఖన్నా తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ తో చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ తన జీవితంలోనే మరిచిపోలేని అనుభవమని రాశి ఖన్నా పేర్కొన్నారు. ప్రస్తుతం హిందీలో 4 ప్రాజెక్టుల్లో నటిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఇక ఈ చిత్రానికి నీరజ్ కోన దర్శకత్వం వహిస్తుండగా టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తన సినీ ప్రయాణం గురించి రాశి ఖన్నా మాట్లాడుతూ ఈ సినిమా రంగంలో ప్రణాళికలు వేసుకోవచ్చు కానీ ప్రతి విషయం మనం అనుకున్నట్టే జరగదని, తన దగ్గరికి వచ్చే కథల్లో తనకు బాగా నచ్చిన వాటిని ఎంచుకుంటా అని, హారర్ కథలు, పురాణ నేపథ్య కథలు తనకు బాగా ఇష్టమని పేర్కొంది. కానీ ఆ జోనర్ కి మాత్రమే పరిమితం కావటం సరైంది కాదని భావిస్తా అని రాశి పేర్కొంది. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకుంటూ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం దర్శకుడు హరీష్ శంకర్ ఫోన్ చేయగానే తాను వెంటనే ఓకే చెప్పా అని, తర్వాతే కథ విన్నా అని పేర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవటం తనకు ఎంతో గర్వంగా అనిపించిందని అంది. తాను కూడా ఆయనకు పెద్ద ఫ్యాన్ అని సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఆయనతో వర్క్ చేయటం గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని, ఆయనకు జనాలలో ఉన్న ఫాలోయింగ్, ఆరా నెక్స్ట్ లెవెల్ అని అన్నారు. ఇక ఇటీవలే రాశి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాలో ఆమె శ్లోక పాత్రలో నటిస్తోంది. రాశి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. అయితే ఆగస్టు మొదటి వారం నాటికి పవన్ కళ్యాణ్ పాత్రల షూటింగ్ పూర్తి చేసి తదుపరి షెడ్యూల్ కు వెళ్లాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, ప్రతిభన్, కెఎస్ రవికుమార్, రాంకీ, నవాబ్ షా, అవినాష్, గౌతమ్, నాగ మహేష్, టెంపర్ వంశీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల అభిమానులను పలకరించారు. ఇక వీరమల్లు నిరాశపరిచిన ఓజీతో బాక్సాఫీస్ వద్ద భీమత్సం సృష్టించారు జనసేనాని. ఇక తన కెరీర్ లోనే తొలిసారిగా 300 కోట్ల రూపాయల మార్కును ఆయన అందుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మిస్తోంది. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది కావడంతో ఈ చిత్రంపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అశుతోష్ రాణా, చమక్ చంద్ర కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత పవన్ ఇందులో పవర్ఫుల్ పోలీసు పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. వీరమల్లు, ఓజీలను రికార్డు సమయంలో పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారట. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదలవుతుందని చిత్ర బృందం పేర్కొంది. రాశి ఖన్నా టాప్ హీరోయిన్ కాకపోయినా తెలుగు, హిందీ, తమిళం మరియు వివిధ భాషల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది రాశి ఖన్నా. తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. అయితే ఇప్పటి వరకు కథ వినకుండా ఏ సినిమాకు ఒప్పుకోలేదంటూ ఓ ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఈ భామ. అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ దీనికి మినహాయింపని పేర్కొంది. అయితే ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది రాశి ఖన్నా. అవేంటి అనేది తెలుసుకోవాలంటే వీడియో చూడండి.
చాలా మంది హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేసి ఆపై తమిళం, హిందీ భాషల్లోనూ అవకాశాలు అందుకుని స్టార్స్ గా ఎదిగారు. కాగా కొంతమంది బాలీవుడ్ కు చెక్కేశాక తెలుగులో పూర్తిగా సినిమాలు కూడా తగ్గించేశారు. ఇక రీసెంట్ గా రకుల్, తమన్నా కూడా బాలీవుడ్ పై ఎక్కువగా దృష్టి పెడుతూ టాలీవుడ్ లో జోరు తగ్గించారు. ఇక రాశి ఖన్నా తాజాగా సిద్ధు జొన్నలగడ్డతో ఆమె నటించిన తెలుసు కదా చిత్రం గురించి మాట్లాడుతూ తన కెరీర్ లో చాలానే ప్రేమ కథలు చేశా కానీ తెలుసు కదా లాంటి అనుభవం ప్రత్యేకమని రాశి ఖన్నా తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ తో చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ తన జీవితంలోనే మరిచిపోలేని అనుభవమని రాశి ఖన్నా పేర్కొన్నారు. ప్రస్తుతం హిందీలో 4 ప్రాజెక్టుల్లో నటిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఇక ఈ చిత్రానికి నీరజ్ కోన దర్శకత్వం వహిస్తుండగా టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తన సినీ ప్రయాణం గురించి రాశి ఖన్నా మాట్లాడుతూ ఈ సినిమా రంగంలో ప్రణాళికలు వేసుకోవచ్చు కానీ ప్రతి విషయం మనం అనుకున్నట్టే జరగదని, తన దగ్గరికి వచ్చే కథల్లో తనకు బాగా నచ్చిన వాటిని ఎంచుకుంటా అని, హారర్ కథలు, పురాణ నేపథ్య కథలు తనకు బాగా ఇష్టమని పేర్కొంది. కానీ ఆ జోనర్ కి మాత్రమే పరిమితం కావటం సరైంది కాదని భావిస్తా అని రాశి పేర్కొంది. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకుంటూ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం దర్శకుడు హరీష్ శంకర్ ఫోన్ చేయగానే తాను వెంటనే ఓకే చెప్పా అని, తర్వాతే కథ విన్నా అని పేర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవటం తనకు ఎంతో గర్వంగా అనిపించిందని అంది. తాను కూడా ఆయనకు పెద్ద ఫ్యాన్ అని సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఆయనతో వర్క్ చేయటం గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని, ఆయనకు జనాలలో ఉన్న ఫాలోయింగ్ ఆరా నెక్స్ట్ లెవెల్ అని అన్నారు. ఇక ఇటీవలే రాశి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాలో ఆమె శ్లోక పాత్రలో నటిస్తోంది. రాశి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. అయితే ఆగస్టు మొదటి వారం నాటికి పవన్ కళ్యాణ్ పాత్రల షూటింగ్ పూర్తి చేసి తదుపరి షెడ్యూల్ కు వెళ్లాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, ప్రతిభన్, కెఎస్ రవికుమార్, రాంకీ, నవాబ్ షా, అవినాష్, గౌతమ్, నాగ మహేష్, టెంపర్ వంశీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల అభిమానులను పలకరించారు. ఇక వీరమల్లు నిరాశపరిచిన ఓజీతో బాక్సాఫీస్ వద్ద భీమత్సం సృష్టించారు జనసేనాని. ఇక తన కెరీర్ లోనే తొలిసారిగా 300 కోట్ల రూపాయల మార్కును ఆయన అందుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మిస్తోంది. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది కావడంతో ఈ చిత్రంపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆశుతోష్ రాణా, చమక్ చంద్ర కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత పవన్ ఇందులో పవర్ఫుల్ పోలీసు పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. వీరమల్లు, ఓజీలను రికార్డు సమయంలో పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారట. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదలవుతుందని చిత్ర బృందం పేర్కొంది. రాశి ఖన్నా టాప్ హీరోయిన్ కాకపోయినా తెలుగు, హిందీ, తమిళం మరియు వివిధ భాషల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది రాశి ఖన్నా. తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. అయితే ఇప్పటి వరకు కథ వినకుండా ఏ సినిమాకు ఒప్పుకోలేదంటూ ఓ ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఈ భామ. అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ దీనికి మినహాయింపని పేర్కొంది. అయితే ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది రాశి ఖన్నా. అవేంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. చాలా మంది హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేసి ఆపై తమిళం, హిందీ భాషల్లోనూ అవకాశాలు అందుకుని స్టార్స్ గా ఎదిగారు. కాగా కొంతమంది బాలీవుడ్ కు చెక్కేశాక తెలుగులో పూర్తిగా సినిమాలు కూడా తగ్గించేశారు. ఇక రీసెంట్ గా రకుల్, తమన్నా కూడా బాలీవుడ్ పై ఎక్కువగా దృష్టి పెడుతూ టాలీవుడ్ లో జోరు తగ్గించారు. ఇక రాశి ఖన్నా తాజాగా సిద్ధు జొన్నలగడ్డతో ఆమె నటించిన తెలుసు కదా చిత్రం గురించి మాట్లాడుతూ తన కెరీర్ లో చాలానే ప్రేమ కథలు చేశా కానీ తెలుసు కదా లాంటి అనుభవం ప్రత్యేకమని రాశి ఖన్నా తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ తో చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ తన జీవితంలోనే మరిచిపోలేని అనుభవమని రాశి ఖన్నా పేర్కొన్నారు.
ప్రస్తుతం హిందీలో 4 ప్రాజెక్టుల్లో నటిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఇక ఈ చిత్రానికి నీరజ్ కోన దర్శకత్వం వహిస్తుండగా టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తన సినీ ప్రయాణం గురించి రాశి ఖన్నా మాట్లాడుతూ, ఈ సినిమా రంగంలో ప్రణాళికలు వేసుకోవచ్చు కానీ ప్రతి విషయం మనం అనుకున్నట్టే జరగదని, తన దగ్గరికి వచ్చే కథల్లో తనకు బాగా నచ్చిన వాటిని ఎంచుకుంటా అని, హారర్ కథలు, పురాణ నేపథ్య కథలు తనకు బాగా ఇష్టమని పేర్కొంది. కానీ ఆ జోనర్ కి మాత్రమే పరిమితం కావటం సరైంది కాదని భావిస్తా అని రాశి పేర్కొంది. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకుంటూ, ఉస్తాద్ భగత్ సింగ్ కోసం దర్శకుడు హరీష్ శంకర్ ఫోన్ చేయగానే తాను వెంటనే ఓకే చెప్పా అని, తర్వాతే కథ విన్నా అని పేర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవటం తనకు ఎంతో గర్వంగా అనిపించిందని అంది. తాను కూడా ఆయనకు పెద్ద ఫ్యాన్ అని సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఆయనతో వర్క్ చేయటం గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని, ఆయనకు జనాలలో ఉన్న ఫాలోయింగ్ ఆరా నెక్స్ట్ లెవెల్ అని అన్నారు. ఇక ఇటీవలే రాశి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాలో ఆమె శ్లోక పాత్రలో నటిస్తోంది. రాశి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. అయితే ఆగస్టు మొదటి వారం నాటికి పవన్ కళ్యాణ్ పాత్రల షూటింగ్ పూర్తి చేసి తదుపరి షెడ్యూల్ కు వెళ్లాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, ప్రతిభన్, కెఎస్ రవికుమార్, రాంకీ, నవాబ్ షా, అవినాష్, గౌతమ్, నాగ మహేష్, టెంపర్ వంశీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు అభిమానులను పలకరించారు. ఇక వీరమల్లు నిరాశపరిచిన ఓజీతో బాక్సాఫీస్ వద్ద భీమత్సం సృష్టించారు జనసేనాని. ఇక తన కెరీర్ లోనే తొలిసారిగా 300 కోట్ల రూపాయల మార్కును ఆయన అందుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మిస్తోంది. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది కావడంతో ఈ చిత్రంపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆశుతోష్ రాణా, చమక్ చంద్ర కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత పవన్ ఇందులో పవర్ఫుల్ పోలీసు పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. వీరమల్లు, ఓజీలను రికార్డు సమయంలో పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారట. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదలవుతుందని చిత్ర బృందం పేర్కొంది.